హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నానండి. ఈ రోజు చక్కెర కొమ్ములు చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అది ఎలా తయారు చేసుకుందాం ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రోజు చక్కెర కొమ్ములు చేసుకుందామండి. దాని గురించి అని నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి. 2 కప్పులు తీసుకున్నానండి. ఇదిగోండి, ఇది కూడా వేసేస్తున్నాను. మైదా, గోధుమ పిండి వేసేసుకున్నాం కదండి. ఇందులోకి నేను 100 గ్రాములు నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యి వేసేసి మొత్తం ఈ పిండికి పట్టించేవాళ్ళండి. ఇంకోండి, నెయ్యి వేసేస్తున్నాను. 100 గ్రాములు తీసుకున్నానండి నెయ్యి. చక్కెర కొమ్ములకి నెయ్యి వేసి చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు ఈ నెయ్యి వేసేసుకున్నాం కదా, ఈ నెయ్యి అంతా ఈ పిండికి ఇలా పట్టించేవాళ్ళండి. మొత్తం చూడండి, మొత్తం ఇలా కలిపేసుకోవాలి మనము. ఇంకోండి, చూడండి, నెయ్యి అంతా ఇలాగా పిండికి పట్టేసింది కదా. ఇప్పుడు మనము చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ చిటికెడు వేసుకొని మళ్ళీ మొత్తం ఈ పిండికి ఇలా పట్టించేసుకుందాము. పట్టించేసి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తా కలిపేసుకుందామండి. మనం నెయ్యి వేసిన తర్వాత ఇలాగా ముండ చుడితే ఉండ అవ్వాలండి. అలాగైతేనే ఈ చక్కెర కొమ్ములు చాలా టేస్ట్ ఉంటాయి. నెయ్యి కూడా మనకు సరిపోయిందని తెలుస్తుందండి. ఇలా ఉండ అయితే చూడండి, నేను ఉండ చుడితే ఎలా ఉండయిందో ఇది. ఇప్పుడు మనము చపాతీ ముద్దలాగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలిపేసుకుందాము. ఇంకోండి, ఇలాగా మెత్తగా ఉండేలా కలుపుకోవాలి మనము. ఉండ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. మెత్తగా అయ్యేలాగా, అంత నీళ్లు ఎక్కువ కూడదు. చపాతీ పిండిలాగా ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మనము. ఎంతసేపు కలిపినా ఈ వేళ్ళతోనే మనం ఇలా కలుపుకోవాలండి. ఇలాగైతే మాత్రం చక్కెర కొమ్ములు చాలా గుల్లగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా మనము. ఓ 10 నిమిషాలు ఇది మనము పక్కన పెట్టేసుకొని పాకం చూసుకుందాం అండి. పంచదార తీసుకుందాం పాకానికి. ఇంకోండి, ఇది పక్కన పెట్టేస్తున్నాను 10 నిమిషాలు. ఇంకోండి, పాకానికి కళాయి పెట్టుకున్నాం కదా, పంచదార వేస్తున్నానండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలండి. కప్పున్నర పంచదార తీసుకుంటున్నాను నేను. ఇంకోండి, కప్పున్నర తీసుకున్నాను పంచదార. 2 కప్పుల పిండికి కప్పున్నర పంచదార సరిపోద్దండి. ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ స్వీట్కి ఎటువంటి పాకము అవసరం లేదండి. కొంచెం జిగిరి పాకం వచ్చిందంటే చాలు. ఈ స్వీట్కి కొమ్ములు, చక్కెర కొమ్ములకి ఎక్కువ పాకం అవసరం లేదు. ఇప్పుడు ఇది పాకం పట్టుకుందాము. ఇంకోండి, 10 నిమిషాలు అన్నాం కదా, చూడండి పిండి ఎంత సాఫ్ట్గా నానిందో. ఇప్పుడు మనం ఇవి చపాతీలా చేయాలి. చపాతీలాగా అంటే అంత పలచగా చేయకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకొని బాల్లా చేసుకోవాలండి. ఉండ చేసేటప్పుడు ఇలాగా ప్రెస్ చేస్తా ఉంటే ఉండ కొమ్ములు కూడా చాలా బాగుంటాయి. ఇంకోండి, ఇప్పుడు ఇది మనము చపాతీలా చేసుకుందాం. మరి పల్చగా చేసేకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. మనం పిండి వేయ అవసరం లేదు, ఎందుకంటే నెయ్యి వేసాం కదండి, అతుక్కోదు. ఇంకోండి, ఈ మందం ఉండాలండి, మరి పల్చగా ఉండకూడదు. చూడండి, నేను ఏ మందంగా చేశానో చూడండి, మందం ఇలాగ ఉండాలి. ఇప్పుడు ఇది మనము పోసుకుందామండి. ఈ ఎగస్ట్రా ఉన్నది మనము ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా కట్ చేసుకోవాలండి. ఇంకోండి, అలా కోసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగా మనం ఇలాగ అడ్డంగా కోసుకుందాము. చూడండి, ఈ మందం ఉంటే సరిపోద్దండి, మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాకుండా ఉండాలి. చూడండి, మనం వేసేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మనం అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. ఇంకోండి, పాకం ఇటు మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఇవన్నీ చేసేసుకున్నాం కదా. అటు రీఫైకి ఆయిల్ కూడా పెట్టానండి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఈ ఆయిల్లో వేస్తున్నానండి నేను. చూడండి, అన్నీ మనము ఇలాగే చేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు గరిటె పెట్టకూడదండి. ఇంకోండి, 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం గరిటె పెట్టి కలుపుకుందాము.
నూనె మరిగే వరకు ఐలో ఉంచి తర్వాత సిమ్ లో పెట్టేసుకోవాలండి. ఉట్నే వేసిన వెంటనే కలర్ అయిపోతాయి, లోపల పిండి ఉడకదు మళ్ళీ. అందుకని వేడెక్కి వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, కలర్ఫుల్ గా వస్తున్నాయి చూడండి. సిమ్ లో పెట్టుకొని వేపుకోవాలండి, ఐలో అయితే పెట్టుకోకూడదు. నూనె మరిగే వరకు మాత్రం ఐలో ఉండాలంతే. ఈ పాకము ఇంకా బాగా రావాలండి, ఇంకా కొంచెం వస్తే పాకం వచ్చేసినట్టే. కొంచెం గోల్డ్ కలర్ లో వస్తే చాలండి, మరి కలర్ గా ఏగిపోకూడదు, మళ్ళీ పాకం పట్టదు. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఇంకోండి చూడండి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాము. ఇలా ఏగితే చాలు, మరీ కలర్ఫుల్ గా ఏగకూడదండి, పాకం పట్టదు. ఇవి కొంచెం చల్లారిపోతాడికి కొంచెం ఇంకా కలర్ షేడ్ అవుతుందండి. ఇంకోండి ఉన్నాయి కూడా మనము వేసేసుకుందాము, అన్ని ఇలాగే వేసేసుకోవాలి. ఇంకోండి ఈ వాయ కూడా ఏగిపోయింది, మనం గిన్నెలోకి తీసేసుకుందాం. ఇవి కూడా ఇంకోండి పాకం కూడా అయిపోయింది చూడండి, పాకం కూడా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇలాచి కూడా వేసుకుందామండి. ఇంకోండి ఇలాచి కూడా వేస్తున్నాను. వేసి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని మనము ఈ చక్కెర కొమ్ములు ఇందులో వేసేద్దామండి, కొమ్ములు కూడా. ఇంకోండి పాకము ఇలా రావాలండి చూడండి, అంత ముదర పాకం కాదు, అంత తీగ పాకం కాకుండా రావాలి. చూడండి పాకం వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనము ఇందులో వేసేసుకుందాము. స్టవ్ ఆపేసే వేసుకోవాలండి, వేడి మీద అయితే వేయకూడదు. స్టవ్ ఆపేసుకొని మనం ఈ చక్కెర కొమ్ములు అన్నవి ఇందులో వేసేసుకుందాము. చూడండి వేసేస్తున్నాను నేను. వేసేసి మొత్తం ఇలా కలిసిలాగా కలిపేసుకోవాలి మనము. ఈ పాకం మొత్తం ఇడ్లీ పట్టీలాగా మనం కలిపేసుకోవాలండి. పాకము ఎమ్మటే వేసి కలిపేవాలండి, లేకపోతే పాకం ఎగిరిపోతుంది, పంచదారలాగా వచ్చేస్తుంది పొడి పొడిలాడతా. అలా కాకుండా మనం వేసిన ఎమ్మటే ఇలా కలుపుతూ ఉంటే మొత్తానికి పట్టేస్తాయండి. చూడండి దగ్గరగా అయిపోతుంది చూడండి. పాకము వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి మనము. చూడండి మొత్తం పాకం పట్టేసింది కదా అన్నిటికీ, చూడండి కలిసిపోయింది పాకము. చూడండి పాకం ఆరి కొలిది తెల్లగా వచ్చేస్తుంది చూడండి పంచదార. ఇంతేనండి చక్కెర కొమ్ములు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, పిల్లల స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే హెల్దీ అయిన ఫుడ్డే కాబట్టి, గోధుమ పిండితోనే చేస్తాం కాబట్టి హెల్దీ అయిందేనండి. మనం ఇంట్లోనే పిల్లలకి చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది కదండి, బయట ఫుడ్ ఇన్నాళ్ళ ఫుడ్లు బాగోట్లేదు. ఇంకోండి చూడండి మొత్తం పట్టేసింది, చక్కెర మొత్తం ఎలా పట్టేసిందో చూడండి. ఇంతేనండి ఈ చక్కెర కొమ్ములు, ఇంతే ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే మన నెయ్యి వేసుకొని ఇంట్లో మనం చేసిన నెయ్యి వేసుకొని చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి అయిపోయింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి.